కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీ విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల విశాఖ శారదాపీఠం పీఠాధిపతి స్వరూప నందేంద్ర సరస్వతి మాట్లాడుతూ శ్రీ తరిగొండ వెంకమాంబ కీర్తనలు బయటకు తీయడానికి శ్రీ విశాఖ శారదాపీఠం పూర్తిగా సహకారం అందించిందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి గతంలో ఆలయ చైర్మన్ గా ఉన్న సమయంలో ఆ కీర్తనలను గానం చేయించారని తెలిపారు. అప్పటి నుంచి నేటి వరకు వెంకమాంబ కీర్తనలు అనుధానంగా నేటి వరకు కీర్తనల ఆలాపనలు నేటికి సాగుతున్నాయన్నారు. అమ్మవారి స్వరూపంగా వెంకమాంబ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. వెంగమాంబ ఉత్సవాలలో పాల్గొని నేడు శ్రీవారిని దర్శించుకున్నానని అన్నారు. ఈ ఏడాది ఎన్నో అద్భుతాలు జరగాలని, ఈ ఏడాది అందరికీ మంచి జరిగి రాష్ట్రం మరింత గొప్పగా ఉండాలని స్వామివారిని కోరుకున్నామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం జరిగే తడిగొండ వెంగమాంబ కార్యక్రమానికి నేను వచ్చి ఉన్నాము. ఆ కార్యక్రమంలో పాల్గొన్నాము. ఆ తడిగొండ వెంగమాంబ అమ్మవారి యొక్క కీర్తనలు బయటికి తీయడానికి పూర్తి సహకరించింది విశాఖ శ్రీ శారదాపీఠం. ఆ రోజుల్లో కరుణాకర్ రెడ్డి, భూమన్న వీళ్ళు ఉన్నప్పుడు దానిని వెలికి తీసి ఆ కీర్తనలు ఎన్నో పాడించి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం పెట్టించాలని ఆ రోజులో నిర్ణయం అయింది. అనూచానంగా ఇంతవరకు జరుగుతుంది. అమ్మవారు సాక్షాత్ అమ్మవారి యొక్క స్వరూపంగా ఆవిడ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు చేసింది కాబట్టి ఆమె కార్యక్రమానికి నిన్న వచ్చి ఈరోజు స్వామివారు దర్శనం చేసుకొని ఈ సంవత్సరం చాలా అద్భుతాలు జరగాలి, ఈ సంవత్సరం అంతా బాగుండాలి, ఈ సంవత్సరం నుంచి ఇంకా ముందు రాష్ట్రం ఇంకా గొప్పగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ భగవంతుడిని